హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ అంటే ఎప్సెట్ 2024కు సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ర్యాంక్ కార్డ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. మరి ఈ వీడియోలో వచ్చేసరికి దానికి సంబంధించి క్లారిటీ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎటువంటి అప్డేట్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ చేశాను, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మరి ఎప్సెట్‌కి సంబంధించిన ఫలితాల గురించి చూసుకుంటే మనకిక్కడ చూసుకోండి. మనకి ఎప్సెట్ ఫలితాలు అనేది కూడా మనకి 25న లేదా 27న అయితే కూడా ఫలితాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి. సో దీనికోసం అయితే కూడా జేఎన్‌టీయూ అధికారులు అయితే కూడా ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. సో మరి ఇక్కడ చూస్తున్నాం కదా, గత ఏడాది కూడా సేమ్ ఇదే విధంగా 14కి అయితే కూడా పరీక్షలు పూర్తవగా అదే నెల 25న అయితే కూడా రిజల్ట్స్ వచ్చాయి. సో వెల్లడించారు. మరి దీంతో ఈసారి కూడా ఒకరోజు అటు ఇటు ఫలితాలు అయితే కూడా విడుదల చేస్తారని అయితే తెలుస్తుంది. మరి ఈసారి కూడా ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు అయితే కూడా దగ్గర దగ్గర 2.40 లక్షల మంది అయితే కూడా హాజరయ్యారు. మరి చూస్తున్నా కదా, పోయినసారి కూడా సేమ్ ఇదే విధంగా 14వ తారీఖుతో అయితే కూడా పరీక్షలు అయితే ముగిసాయి. మనకి 25వ తారీఖున అయితే కూడా ఫలితాలు అయితే కూడా తెలిపారు. అంటే ఫలితాలు అంటే ఏంటని ఇందులో ర్యాంక్ కార్డ్ అనేది మనకి ఇస్తారనమాట. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయని మీకు ర్యాంక్ కార్డ్ అయితే వస్తుంది. అందులోనే మీ యొక్క ర్యాంక్ అనేది ఎంత వచ్చిందని కూడా చెప్తారనమాట. సో మరి ఈసారి కూడా మనం అదే డేట్ని అయితే కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. లేదా 25 నుంచి 27 మధ్యలో ఈ 2 డేట్స్ మధ్యలో మనకి ఎప్పుడైనా కానీ ఈ ఫలితాలు అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇది గైస్ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.